సింహ హృదయం ఉన్న గొర్రె కథ. ఒకసారి స్వామి వివేకానంద గారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక అడవిలో ఒక సింహపు పిల్ల తప్పిపోయి గొర్రెల మధ్య పెరిగింది. అది గొర్రెల గడ్డి తింటూ, గొర్రెల మేమే అంటూ అని అరుస్తూ జీవించేది. అది తన గొర్రె అని భావించింది. ఒకరోజు ఒక పెద్ద సింహం అక్కడికి వచ్చింది. ఆ సింహపు పిల్లను చూసి ఆశ్చర్యపోయింది. "నువ్వు సింహం, ఇలా ఎందుకు జీవిస్తున్నావు?" అని అడిగింది. సింహపు పిల్ల భయంతో "నేను గొర్రెనే" అని చెప్పింది. అప్పుడు ఆ పెద్ద సింహం దాన్ని దగ్గరలోని నీటికి తీసుకెళ్ళి "నీ ముఖాన్ని చూసుకో" అని చెప్పింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసినప్పుడు అది గొర్రె కాదని సింహం అని తెలుసుకుంది. అప్పుడు పెద్ద సింహం గర్జించగా చిన్న సింహం కూడా మొదటిసారిగా గర్జించింది. ఆ రోజు నుంచి అది ధైర్యంగా సింహంలా జీవించింది. సో దీంట్లో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎప్పుడైతే మన పవర్ ఏంటో మనకు తెలియలేదో అప్పటి వరకు మనము తక్కువగానే జీవిస్తాం. ఎప్పుడైతే నీలో ఉన్న పవర్ నీకు తెలుస్తుందో అప్పుడే నీలో ఉన్న సత్తా బయటికి వస్తుంది. సో దాన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి.